మన పోరాట ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరి మనందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక ఎన్ని కుటుంబాలు దుర్మార్గమైన పనులు చేస్తుందో ఒక్క వ్యక్తిని ఓడగొట్టడంతో ఒక ఎమ్మెల్యే సీటు గెలిచేందుకు 100 మంది కౌరవులు పంపించి డబ్బులు ప్రలోభాలు పెట్టి పోలీసులను పెట్టి బెదిరించి అయినా ఈ ప్రభుత్వానికి నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ఏనాడైతే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి పోరుబాట పట్టినో నాకు పదవి మీద వ్యామోహం కాదు, ప్రజల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నా. కాబట్టి మొన్న పోటీ చేసింది కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలందరినీ ఒక్కతాటి మీద తీసుకొచ్చి పోటీ చేసిన తప్పితే పదవి కోసం కాదు. అసెంబ్లీలో ఎప్పుడైతే నువ్వు ప్రతిపక్షం లేకుండా ప్రజలకు నొక్కేసినావో ఆ రోజు నుంచే నీకు మొదలైంది. అది మునుగోడు ప్రజలే బుద్ధి చెప్పి కూడా ఈ సందర్భంగా జరిగిన ఉప ఎన్నికని భారతదేశ ప్రజలందరూ ఎదురు చూసింది. 1వ తారీఖు సాయంత్రం వరకు ఏ సర్వే చేసినా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుస్తుందని చెప్పి మునుగోడు ప్రజలు చెప్పింది. మరి 1వ తారీఖు నాడు సాయంత్రం ఈ కౌరవ సైన్యం ఎన్నికల నిబంధనల ప్రకారం బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, కానీ పోలేదు. ప్రలోభాలు పెట్టి ఈ డబ్బు సంచులు పెట్టి మొత్తం గందరగోళం సృష్టించి రాత్రి 10 గంటల వరకు పైసలు పంచి దొంగచాటుగా గెలిచిన సంగతి భారతదేశం మొత్తం చర్చించుకుంటున్నందుకు అనుమానం ఏం లేదు. అయినా నువ్వు ఎన్నిక గెలిచినందుకు మా గొల్ల కుటుంబాల సోదరులని మోసం చేసినందుకు మొట్టమొదటిగా నీ మీద ఇక్కడ మళ్ళొకసారి మేము పోరుబాటు స్టార్ట్ చేసినాం. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే మునుగోడులో ధర్మ యుద్ధాన్ని నువ్వు అధర్మ యుద్ధంగా మార్చినావు. అది ధర్మ యుద్ధం కాదు. నిజంగా నువ్వు మంచోడు అయితే 100 మంది కౌరవులని, మంత్రులని, ఎంపీలని, ఎమ్మెల్యేని నువ్వు మునుగోడుకి ఎందుకు తీసుకొచ్చినావు? వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ఎందుకు తీసుకొచ్చినావు? అంటే నువ్వు మేము మునుగోడు ప్రజలకు మోసం చేసినామని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు ఏ రోజైతే నువ్వు మునుగోడుకు 100 మందిని ఊరుకో ఎమ్మెల్యేని పెట్టావో ఆ రోజే ఓడిపోయినావు. ఇప్పుడు నువ్వు గెలిచినా కానీ మునుగులో గెలవలేదు. అది అవినీతి సొమ్ముతోటి అక్రమంగా దుర్మార్గంగా నువ్వు గెలిచినామని చెప్పి అనుకుంటున్నావు. కానీ భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, మునుగోడులో కానీ ఎవరు కూడా నీ గెలుపుగా భావిస్తలేరు. అది దుర్మార్గంగా గెలిచినామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈ మునుగోడు ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి పోరుబాట బట్టి పదవి త్యాగం చేసి ఈ మునుగోడు గడ్డ నుంచి నేను ఒక పోరుబాట స్టార్ట్ చేసిన. అదే ఉద్యమం మీకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాదని చెప్పేసి ఆగదు. నువ్వు జేజమ్మ దిగొచ్చినా ఆగదు. నువ్వు గెలిచిన సంతోషం కూడా నీకు కూడా లేదు. ఎందుకంటే నువ్వు కమ్యూనిస్టులని కాళ్ళు పట్టుకొని 10-12 వేల ఓట్లు వేయించుకున్నావు. కమ్యూనిస్టుల కాళ్ళు పట్టుకొని 10-12 వేలు ఓటు చేసినావు. కానీ బీజేపీ ఒంటరి పోవటం సింహంలాగా వచ్చింది. మేము ఎవరితో పొత్తులు పెట్టుకోలే. మా దగ్గర ప్రభుత్వం అధికారం లేదు. మేము ఎవరిని ప్రలోభాలు పెట్టలే. మా దగ్గర పోలీస్ సపోర్ట్ లేదు. మా దగ్గర మద్యం లేదు, అవినీతి సొమ్ము లేదు. అయినా కానీ మేము 86,000 మమ్మల్ని ధర్మం మారిస్తున్నది. ధర్మం భారతీయ జనతా పార్టీ రాజధాని మునుగోడు ప్రజల్ని తిగమగా పెట్టి బెదిరించి ప్రలోభాలు పెట్టి నువ్వెన్ని కుతంత్రాలు చేసినా నువ్వు గెలిచినావనుకున్నావని నీకు నిద్ర పట్టకుండా 3 నెలలు
ఆగస్టు 1వ తారీఖు నాడు నేను రాజీనామా ప్రకటించిన తర్వాత నవంబర్ 3వ తారీఖు వరకు నువ్వు నిద్రపోలేదన్న సంగతి మొత్తం తెలుసు. నిద్రపోయినా నిద్రపోలే భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తొస్తే, మునుగోడు ప్రజలు గుర్తొస్తే, రాజగోపాల్ రెడ్డి గుర్తొస్తే నిద్రలకే లేచి కూర్చున్నావు. నీ కొడుకుని, అల్లుడిని, మంత్రుని, ఎమ్మెల్యేని ఊరికి ఒకసారి పెట్టినావు. ఎందుకు తెలుసా? నువ్వు మునుగోడుకు అన్యాయం చేసినావు. ఈ నేను ఎమ్మెల్యేగా ఉండి 3.5 ఏళ్ళు ఎంత మాట్లాడినా ఈ మునుగోడుకు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకనే నువ్వు భయపడ్డావు. భయపడి 100 మందిని పంపించినావు, పోలీసు సపోర్ట్ తీసుకున్నావు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించరు. కానీ పోలీసులు మాత్రం ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, చాలా మంది ఆఫీసర్లు డబ్బులు తీసుకొని మనకు అన్యాయం చేసినా సరే కింది స్థాయిలో ఆఫీసర్లు కానీ కానిస్టేబుల్ మాత్రం రాజగోపాల్ రెడ్డి గెలవాలనుకున్నారు. తెలంగాణలో ఉన్న పోలీసు మొత్తం ఇక్కడ దించినావు, ఊరికి 100 మంది పోలీసులను పెట్టినావు. అయినా కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రం రాజగోపాల్ రెడ్డి గెలవాలనుకున్నారు. కానీ పోలీస్ జీప్లలో నువ్వు డబ్బు తీసుకొచ్చి పంచినావు, పోలీస్ జీప్లలో డబ్బు తీసుకొచ్చి పంచినావు. మేము పట్టించుకోలేదు. ప్రజలు మా వెంట ఉన్నారని చెప్పి నిరూపించింది. నీకు వచ్చిన ఓట్లు అవి నువ్వు ఎట్లా వచ్చినాయో నీ మనసుకు తెలుసు, నీ గుండెకి తెలుసు. అయినా కానీ నీకు భయపడుతున్నావు, టెన్షన్ పడుతున్నావు. గెలిచినా కానీ సంతోషం లేదు. టీఆర్ఎస్ లో ఉన్నారా? భయపడుతున్నారు వాళ్ళు. మొన్న మోడీ గారు వచ్చి ఒకటే చెప్పిండు, దోపిడీదారులను వదలము అని చెప్పిండు. భారత ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా క్లియర్ గా చెప్పిండ్రు, మేము కుటుంబ దోపిడీ, కుటుంబ పాలనకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఈ దోపిడీదారులను, ప్రజలను దోచుకునే వాళ్ళని మాత్రం వదిలిపెట్టమని చెప్పినట్టు నీకు నిద్ర పడ్డకుండా అయిపోయింది. ఇప్పుడు మన మునుగోడు అనేది ఈ రోజు ప్రపంచంలో తెలియని వాళ్ళు లేడు. మన ప్రధానమంత్రి నోటి వెంట కూడా మునుగోడు ప్రజలు, మునుగోడు ప్రజలు దగ్గరికి, బీజేపీ కార్యకర్తల దగ్గరికి మొత్తం అసెంబ్లీ ప్రభుత్వాన్ని వాళ్ళ కాలకాడ తీసుకొచ్చి చెప్పి స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించినంటే ఈ మునుగోడులో ఈ రోజు మరొక్కసారి చెప్తున్నా, ఈ మునుగోడులో జరిగిన యుద్ధంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మీ అందరికీ కూడా సైల్యూట్ చేస్తున్నా. మీరు అధైర్యపడవద్దు. ఎందుకంటే ముందున్నది అసలైన యుద్ధం. ఇది మొదలైంది అంటే మునుగోడు గడ్డ మీద మొదలైంది. మళ్ళీ చెప్తున్నా, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపేంత వరకు, టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేంత వరకు ఎందుకంటే మొన్న మునుగోడు నియోజకవర్గంలో హడావుడిగా 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరిగింది మొదటి విడత. కానీ ఇక్కడ గొల్ల కుర్మ సోదరులకు 40,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి నేను ఓడిపోతున్నా అని చెప్పి కేసీఆర్ ఆడిన డ్రామా చూడండి. గొల్ల కుర్మ అకౌంట్లలో 1,14,000 వాళ్ళు ఇచ్చే పైసలు కాక 1,58,000 మొత్తం అకౌంట్లలో వేసి 7,600 మంది గొల్ల కుర్మ సోదరులని వాళ్ళ అకౌంట్లు లాక్ చేసింది. ఇప్పుడు మా సోదరుడు మా రమేష్ చెప్తుంది, తెంగడపల్లిక నా పైసలు 50,000 ఉన్నాయి, 1,55,000 వేసిండ్రు, నా అకౌంట్ సీజ్ చేస్తే నేను ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని అంటుండు. అంటే నువ్వు ఇచ్చిన పైసలతో పాటు సొంత పైసలు వాడుకోకుండా, ఇది చరిత్రలో ఎప్పుడు లేదు, సొంత అకౌంట్ కూడా సీజ్ చేసి పడేసి చేసినా లేదు అందరినీ. అన్యాయమా కాదా? ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది పోరుబాట. కేసీఆర్ ఖబర్దార్, మా గొల్ల కుర్మ సోదరుల అకౌంట్లు మా పర్మిషన్ లేకుండా అకౌంట్లు సీజ్ చేసే అధికారం నీకు ఎవరిచ్చి నేను అడుగుతున్నాను. నువ్వు ముఖ్యమంత్రివా? నీ అంతవా? ఒక ప్రజాస్వామ్యంలో పేదలను కాపాడి గొల్ల కుర్మ సోదరులకు అండగా ఉండవలసిన మనిషివి వాళ్ళ అకౌంట్ సీజ్ చేసి సొంత పైసలు అకౌంట్లను ఉంటే కూడా వాడుకొని ఇవ్వకుండా సీజ్ చేసినాం ఇప్పటిదాకా. అందుకనే చెప్తున్నాం, మొట్టమొదట మా స్టార్ట్ అయిన ఈ గొల్ల కుర్మ సోదరుల పోరుబాట నువ్వు వెంటనే ఇస్తానన్న హామీ ఇచ్చిన మాట ప్రకారం 1,58,000 రూపాయలు అకౌంట్లు లాక్ తీసేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక నువ్వు ఇప్పుడు ఇది చేయకపోతే ఈడ 4,000 మంది ఉండరు, 4 లక్షల మందితోటి ప్రగతి భవన్ ముట్టడిస్తాం. తెలంగాణను ఏకం చేస్తాం. తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గొల్ల కుర్మ సోదరులకు 2వ విడత ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు దళిత బంధు ఇస్తానని చెప్పి గ్రామాలకు పోయి దళితుల దగ్గర పోయి పేర్లు రాసుకున్నావు. ఏమని? ఓట్లు వేయండి, మీకు హుజూరాబాద్ లో ఇచ్చినట్టు
తుంగతుర్తి తిరుమలకి వెళ్ళి ఇస్తున్నట్టు పేరు రాసుకొని పోయినావు. ఇచ్చినవా? లిస్ట్ వచ్చిందా? అంటే నువ్వు ఓట్ల కోసం ఎప్పటికప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే మా ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకొని తర్వాత మోసం చేస్తున్నావు. కానీ అందరూ వదిలిపెట్టరు. కానీ ఇక్కడ మునుగోడు గడ్డ మీద రాజగోపాల్ రెడ్డిని వదిలిపెట్టరు. ప్రాణం పోయినా సరే కేసీఆర్ గద్దె దించే వరకు పోరాటం చేస్తా అని చెప్పినా, నాకు పదవి ఉన్నా లేకపోయినా ఏదున్నా మునుగోడు ప్రజలు నా వెంట ఉన్నారు. వాళ్ళతో ఇక్కడ ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ పాలనని వ్యతిరేకంగా, ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ యుద్ధం కొనసాగుతుంది. వారం రోజులు 10 రోజులు టైం ఇస్తున్నాం. గొల్ల కుర్మల అకౌంట్లలో మళ్ళీ పైసలు లాక్ తీసేసి తీయకపోతే వచ్చే ప్రోగ్రాం కలెక్టరేట్ కాడ పెట్టుకున్నాం. కలెక్టర్ ముట్టడి చేద్దాం. మునుగోడు నుంచి మొత్తం నల్గొండ నుంచి మొత్తం తెలంగాణ మొత్తం బాగుతుంది. నువ్వు చెప్పిన మాట ఉండాలి. నువ్వు ఓట్లు అయిపోయినాక మళ్ళా నువ్వు మోసం చేస్తా అంటే నేను వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గొల్ల కుర్మ సోదరులారా, దాదాపు 7,600 మంది అంటే దాదాపు 30,000 మందికి సంబంధించిన సమస్య. 7,600 కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన మీరిచ్చిన డీడీ 43,000 కాక ప్రభుత్వం తరఫున 1,14,250 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మీ బ్యాంకులో అకౌంట్ తీసుడు. మీరెవరు నిద్రపోవద్దు. ఈ పోరాటం కొనసాగాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నికలు వస్తే డబ్బులు చూపించి ప్రలోభాలు చూపించి మీతో ఓట్లు వేయించుకుంది. కాబట్టి మీ డబ్బులు మీకు వచ్చేంత వరకు మీరందరూ కూడా ఈ పోరాటంలో ఉండాలి. మీకు అండగా భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డి మీ వెంట ఉంటాడు. మీకు పైసలు ముఖ్యమంత్రి ఈరోజు కేటీఆర్ వస్తానని చెప్పినట్టు రివ్యూ మీటింగ్ కు. అసలు నేను మందిని రమ్మని చెప్పలే, ఏదో ముఖ్యులను రమ్మని చెప్తారు. ఇంతమంది వచ్చారు. నిజంగా జనం మొత్తాన్ని రమ్మని చెప్తే మొత్తం బ్లాక్ అయిపోతుంది. మొత్తం ఇక్కడ మొత్తం కేసీఆర్ నువ్వు ఎంతమంది పోలీసులను తీసుకొచ్చినా చెప్తూ నేను మొన్నటి వరకు రాజ్యాంగం మీద గౌరవంతో, ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో నేను ఎప్పుడు గొడవలు సృష్టించలే, దాడులు చేయలే, అటాకులు చేయలే. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే కేసీఆర్ నీ మునుగోడు గడ్డ మీద టీఆర్ఎస్ జెండా అనేది లేకుండా చేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడు, మంత్రులు కూడా రానివ్వు. నువ్వు మర్యాదగా గొల్ల కుర్మల సోదరుల అకౌంట్లో పైసలు రిలీజ్ చేయి. నువ్వు లాక్ తీసేయి, సీజ్ తీసేయి. లేకపోతే నీకు భయపడి కూర్చుంటావు అని అనుకుంటున్నావా? 1,00,000 మంది మీ ప్రగతి భవన్కి వస్తాం. ఫస్ట్ నువ్వు ఏమనుకుంటున్నావు బిడ్డ? నువ్వు మోసం చేస్తే ఊకుంటాం అనుకుంటున్నావా? ఊకునే ప్రసక్తి లేదు. మాకు గెలుపు, మాకు పదవి ఉన్నా లేకపోయినా మాది పోరుబాట. మేము కొట్లాడతాం ప్రజల పక్షాన, మా దళితుల పక్షాన, మా బీసీల పక్షాన, మా పోడు భూమి సమస్యల మీద మా పోరాటం కొనసాగుతుంది. నువ్వు చెప్పినావు దత్త తీసుకుంటున్నావు. దత్త తీసుకోకపోతే దత్త తీసుకున్నా ఉట్టిగానే చెప్పినట్టు కాదు. ఆ కూసుకున్న ప్రభాకర్ రెడ్డి చూసి ఎవరు మాట్లాడలే. నువ్వు దత్తత చూసినావు. కూసుకున్న ప్రభాకర్ రెడ్డి డమ్మి క్యాండిడేట్ అని చెప్పి చెప్తావు. సన్నాసి గడ్డమ్మ వాడిని ఓటేలే. ఏదో కేసీఆర్ మాకేదో చేస్తాడని చెప్పి అబద్ధమా నిండు మమ్మల్ని మోసం చేసినని చెప్పి వారం రోజుల నుంచి అంటనే ఉండు. అప్పుడే మోసపోయినామని చెప్పి మునుగోడులో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూనే ఉండు. కాబట్టి నువ్వు పెన్షన్లు కట్ చేస్తామని చెప్పేసి నువ్వు చాలా మంది పెద్ద మనుషులను పెట్టి చేసినావు. కారు గుర్తుకు వేయకపోతే నీ మోసాలను ఎండగడతాం. నువ్వు ఇచ్చేది ఇంట్లోకెళ్ళి కాదు, ఇది ప్రభుత్వ సొమ్ము. మళ్ళీ చెప్తున్నావు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, మునుగోడు అభివృద్ధికి డబ్బులు ఇవ్వకపోతే, మునుగోడులో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయకపోతే, చండూరులో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయకపోతే నిన్ను ఇక్కడ తిరగనివ్వమని చెప్పి కూడా చెప్తున్నా. ఆగదు. మేము రాజగోపాల్ రెడ్డి వ్యక్తి మునుగోడు ప్రజల కోసమే త్యాగం చేసినాడు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చౌటుపల్లి డిగ్రీ కాలేజ్ 100 పడగల ఆసుపత్రి పెడతామని చెప్పిండు. అన్ని మన దగ్గర రికార్డు ఉన్నాయి. బిడ్డ నువ్వు చేసినాక నేను ఎంట పడతావు, నేను పండుకొని అప్పుడు 3 నెలలు పండుకొనియలే. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు నేను నిద్రపోనివు. మాకు కావాల్సింది మునుగోడు ప్రజల అభివృద్ధి. ఈ ప్రాంతానికి న్యాయం జరగాలి. నువ్వేదో మాటలు చెప్పి ఓట్లు వేయించినట్టు కాదు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఒక్కరొకరికి ఏమి ఇచ్చిందని నా సోదరులు చెప్తున్నాడు. అన్ని వర్గాల ప్రజలకు
భూ నిర్వాసితులకు ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు శివనగూడెం పోయి. ఆడ 3,000 కుటుంబాలు 4,000 కుటుంబాలు ఉంటే వాళ్ళకు హరీష్ రావు వచ్చి అబద్ధమాడి ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు ఇబ్రాహీంపట్నం దగ్గర. ఒక్కొక్కటి ఇవ్వకపోతే వేటాడి వెంటాడి తరిమి కొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. నువ్వు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఈ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మిమ్మల్ని నిద్రపోనీయం ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం పండుకోనీయం. ఈ ప్రభుత్వాన్ని ఎట్లయితే ఎన్నికల సందర్భంగా మునుగోడు ప్రజల కాలకాలు తీసుకొచ్చినావో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా మీరు మాత్రం మేము వదిలిపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దళిత బంధు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడైతే మీరు ఇస్తామని చెప్పిండ్రో అది ఇచ్చేదాకా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు మీకు ఇప్పుడు నిద్ర పడతలేదు. ఆల్రెడీ మన రిజల్ట్ చూసిన తర్వాత నువ్వు గెలిచినట్టు కాదు, వెంటనే ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి మొదలు పెట్టాలని చెప్పి వెంటనే నిధులు రిలీజ్ చేసి గొల్ల కుర్మల బ్యాంక్ అకౌంట్ లాక్ ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్లలో ఫ్రీగా వాడుకునేటట్టు చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధర్నా విషయం అందరికి మెసేజ్ పోవాలి. సార్ మాట్లాడే విషయం మెసేజ్ పోవాలి. ధన్యవాదాలు సార్. జరిగిన అన్యాయంపై మేము ఈరోజు ధర్నా కార్యక్రమం ఇచ్చేసి ఈ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. పైనుంచే మంచిగా వస్తుంది కింద హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.